హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో అయితే గోరింటాకుని నేను ఇంట్లో ఎలా రుబ్బుకుంటానో చూపిస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే తెలియని వారి కోసం అయితే ఈ వీడియో తీస్తున్నానండి. గోరింటాకు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నాకు తెలిసైతే ఎక్కడో ఒకరో ఇద్దరు తప్పించి అందరూ కూడా గోరింటాకునైతే ఇష్టపడుతూ ఉంటారు. నాకు కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. మరి మీకు కూడా గోరింటాకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ముందుగా అయితే గోరింటాకు అన్నీ కూడా ఒకేలా పండవండి. ఆకుని బట్టి కూడా ఉంటుందన్నమాట. మరీ లేత ఆకు తీసుకున్నా, అలాగే మరి ముదర ఆకు తీసుకున్నా కూడా సరిగ్గా పండదనమాట. కొంచెం మీడియంగా ఉండే ఆకుని తీసుకోవాలి. ఇప్పుడు అందులో నుండి కాడల్ని సెపరేట్ చేసుకుంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుందనమాట. ఆ కాడలుంటే గనక మనకి సరిగ్గా మెత్తగా నలగదండి. మధ్య మధ్యలో మనకి స్టక్ అయిపోతూ ఉంటుందనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లోనికి గోరింటాకుని వేసేసి ఒక 5 నిమిషాల ముందు నీళ్ళల్లో నానపెట్టుకున్న కొద్దిగా చింతపండుని ఈ విధంగా వేసుకోవాలనమాట. అలాగే ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి. నాకు తెలిసినప్పటి నుండి కూడా మేము గోరింటాకునైతే ఈ విధంగానే రుబ్బుకుంటామండి. ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియంగా ఉండే నిమ్మకాయని తీసుకొని అందులో నుండి జ్యూస్‌ని కూడా వేసుకోవాలనమాట. అంతేనండి. వీటిని వేసుకుంటే మనకి గోరింటాకైతే చాలా ఎర్రగా పడుతుందనమాట. అలాగే ఇందులోనికి కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి గోరింటాకు ఒకేసారి గ్రైండ్ అవ్వదండి. మధ్య మధ్యలో మనం చేత్తో కలుపుకుంటూ అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు మాత్రమే పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా అయితే రుబ్బుకోవాలనమాట. ఒకవేళ గోరింటాకు ఎక్కువగా తెచ్చుకుంటే గనక మనం కవర్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 3 రోజుల వరకైనా కూడా నిల్వ ఉంటుందండి. అదే విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెడితే గనక మనకి నెక్స్ట్ డేకే సరిగ్గా పండదనమాట. కాబట్టి గోరింటాకు ఎప్పుడుదప్పుడు పెట్టుకుంటేనే చాలా బాగా పండుతుందండి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే గోరింటాకు అయితే చాలా పండుతుందనమాట. ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నా లేకపోతే వేరొకరికి పెట్టినా కూడా చాలా మంచిదని అంటూ ఉంటారండి. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందనమాట. ఇంకా మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఇంకా చాలా ఉపయోగాలైతే ఉన్నాయండి. మా పిల్లలిద్దరికీ చేతులకి, కాళ్ళకి పెట్టేసరికే నా చెయ్యి అయితే చూడండి ఎంత పండిందో. అలాగే నా చేతికి కూడా పెట్టిన తర్వాత, కడిగిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత ఎర్రగా పండిందో. మీరు కూడా గోరింటాకులో ఈ మూడిటిని కలిపి గ్రైండ్ చేశారంటే గనుక చాలా పండుతుందండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా పండిందో అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే గోరింటాకు అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.